నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఏదైతే మాదిగ సంఘ నాయకులు అయితే చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంస్మరణ దినం అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాదిగ నాయకులు, మాదిగ కులాల్లోని ఉప కులాలు, ఈ బుడగ జంగాల సంబంధించిన నాయకులు చాలా మంది మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మీరు మరి ఎస్సీ వర్గీకరణ మీరు అంగీకరిస్తున్నారా, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుగుణంగా నడుస్తున్నారా అని చెప్పేసి ఒకసారి మాట్లాడబోతున్నాం. అన్న చెప్పండి, మీరు ఎస్సీ వర్గీకరణకి ఏకీభవిస్తా ఉన్నారా? అన్న, ముందుగా 100% ఏకీభవిస్తున్నాము. 100% ఏకీభవిస్తున్నాము. 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అట్లా మందకృష్ణ మాదన్నతోని మొదలు పెట్టిన కాంచి చూస్తే ఇప్పటి వరకు కూడా మేము పదుల సంఖ్యలో దాదాపు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయినాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి ఒక డక్కలన్న అట్టడుగున్న కుల నిచ్చెన మెట్టల కింద స్థాయిలో ఉన్న వ్యక్తి కదా, అట్టోడు వ్యక్తి ఢిల్లీకి పోయి ఒక 20 మందిని వేసుకొని 10 సార్లు పోయి అర్ధనగ్న ప్రదర్శన చేసినాం. ఎందుకు వర్గీకరణ కావాలని. ఇంత ముందుకు బీలో ఉంది మాది, ఇప్పుడు ఈసారి ఏలోకి వచ్చింది కాబట్టి మీకు 100%గా మాకు వర్గీకరణ కావాలని కొట్లాడుతున్నాం. ఆ ప్రయత్నం మేము చేసినందుకు ఈరోజు చచ్చిపోయిన అమరవీరులే కావచ్చు, వాళ్ళ స్ఫూర్తినే మేము తీసుకున్నాం. మేము ముందరకు పోయినాం, వర్గీకరణ సాధించుకునే దిశకు వచ్చినాం. మేము 100%గా వర్గీకరణ మేము సమర్థిస్తున్నాము. రేవంత్ అన్నను కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇలా దమ్మున్న గడుసున్న ముఖ్యమంత్రి లాగా ఆయన ముందుకు వచ్చిండు, వర్గీకరణ మొదలుపెట్టే దిశగా వచ్చేసిండు. అంటే మీరు ఎంఆర్పిఎస్ లో పనిచేసిరా? ఎంఆర్పిఎస్ లో మేము పనిచేసినామన్నా. ఎంఆర్పిఎస్ లో దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ లో పనిచేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికి కూడా మొన్నటిదాకా ఉద్యమంలో కూడా మేము అనేక ఉద్యమాలు లాఠీ దెబ్బలు తిన్నాం, జైల్లో పోయినాం, ఢిల్లీ పోరాటాలు కూడా చేసినామన్నా. గల్లీ నుంచి ఢిల్లీ పోరాటాలు కూడా చేసినాం. మేము ఉన్న జనసంఖ్య తక్కువైనా సరే కానీ మేము ఉద్యమంలో చురుకైన పాత్ర మా వంతుగా మేము పోషించడం. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏదైతే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఏదైతే ఉందో, ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ విషయంలో చాలా మంది అమరులేరు. ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఎప్పుడు ఇన్ని సభలు సమావేశాలు ఏర్పాటు చేసిన మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా ప్రస్తావించిన పరిస్థితిని ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇంకోటి కూడా, ఆయన ఉద్యమము ప్రస్థానం చూస్తే చాలా పెద్దగా ఉండొచ్చు, పెద్ద విధంగా వెళ్తుండొచ్చు. కానీ ఈరోజు మేము చూసిన కాడికి అయితే వాస్తవంగా మంత్రి దామోదర్ నర్సన్న వాళ్ళ చచ్చిపోయిన అమరవీరుల కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో పాదాలు కడిగి నీళ్ళు మీద చల్లుకున్నందుకు మేము చాలా ఒక మినిస్టర్ ఆయన మేము అర్చిస్తున్నాము. కుటుంబాల్లో కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారు, ఒక దగ్గర ఇచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం, అర్చిస్తున్నాం అన్న. కానీ మరి కృష్ణన్న ఎందుకు మరి ఆయన పోలేకపోయిండు ఆడదాకా, మరి ఎందుకు? ఇక అది ఆయన అంతర్గతానికే తెలియాలి. కానీ నేను ఆయనను కించపరిచే విధంగా మాట్లాడతలేను. కానీ దామోదర్ అన్న అయితే మాత్రం ఈరోజు కాలుగాడికి నెత్తిలో పోసుకునేందుకు మేము చాలా మంది సంతోషపడ్డాం. అంటే ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ కోసమే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆర్థికంగా బాగాలేకుండా వాళ్ళు ఈ పోరాటం కోసం వాళ్ళ జీవిత కాలాన్ని త్యాగం చేసిన వ్యక్తులు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారి దగ్గరికి వెళ్తే కూడా పట్టించుకునే పరిస్థితి అంట. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందారు మొన్నటి దాకా. అయితే అన్న, వాళ్ళు అన్న దగ్గరికి పోయిన సంగతి, చేసిన సంగతి ఎంతవరకు వాళ్ళ మనోభావానికి, వాళ్ళ ఆత్మకు తెలియాలి. అది ఇది వాస్తవం. అయితే ఇప్పుడైతే మాత్రం మేము చూస్తే నిజమేనేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బాధపడి ఏడుస్తుంటే, ఆ విధంగా చెప్పుతుంటే, మాకు ఎవరు ఆదుకోలేదు, చేయలేదు మంత్రి గారు అని చెప్పి ఏడుస్తుంటే చూస్తే మాకు బాధ కలిగింది. ఇక అన్నదాకా పోయిరా పోలేదా వీళ్ళు మనకు తెలియదు వాస్తవంగా అయితే. కానీ ఇదైతే మాత్రం వాళ్ళు ఏడ్చేదాన్ని బట్టి చూస్తే, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూస్తే మాకు బాధ అనిపించింది. డబ్బులు కూడా ఇచ్చినట్టున్నారు, కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినారు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, చాలా సంతోషపడ్డారన్న. కుటుంబానికి 5 లక్షలు ఇచ్చినారు, చాలా సంతోషపడ్డారు. అదే విధంగా వర్గీకరణ అనేది వాళ్ళ బిడ్డల స్ఫూర్తిగా తీసుకొని వచ్చిందని అందరూ మినిస్టర్ ద్వారా సహా మొదలు పెడితే ప్రతి ఒక్కరు మాట్లాడినందుకు చాలా మంది సంతోషపడ్డారు. ఇదైతే మాత్రం వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలను అయితే చూసినాం ఈరోజు. ఈ సభ విజయవంతమైనట్టేనా? ఇది 100% విజయవంతమైందన్న. నేను విజయవంతం ఎట్లా అయిందంటే, ఎట్లా అయితే అవుతుంది అనేది నేను చెప్తా. ఒకటి, ఈరోజు అట్టడుగున్న కులంలో ఉన్నది ఒక డకలన్న. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పింది? కులనిచ్చిన మెట్లలో ఏదైతే అట్టడుగున్న కులాల్లో ఉంటాయో వాటికి న్యాయం జరగాలి అన్నది. విద్యకు ఏదైతే దూరం అయిందో న్యాయం జరగాలి, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉన్నట్లకి న్యాయం జరగాలన్నది అదే గైడ్లైన్స్ గా తీసుకోమన్నది. మరి అట్లాంటిది ఇప్పుడున్న 57 ఉప కులాలలో కింద అట్టడుగున్న కులం డక్కలి. ఊరికి దూరంగా మాదిగలే ఉంటే మాదిగలకు దూరమే గుడి చేసుకొని జాంపురాణం చెబుతూ వాళ్ళ దగ్గర వాళ్ళ జాంబు పురాణం చెప్తూ వాళ్ళు ఇచ్చింది తీసుకొని తినో చేసో గడిపిన కులం ఇంత గడిని కింద ఉన్న కులాలు లేవు కదా. అన్నిట్లలో సామాజికంగా న్యాయం జరిగినప్పుడే ఇట్టోడి కులాన్ని అన్ని విధాలుగా ముందుగా తీసుకుపోయినట్టు ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ, ఏవైనా సరే వీళ్ళకి సమభావంగా అన్నిట్లలో న్యాయం జరిగేటట్టు చేసినప్పుడు మేము వర్గీకరణకు సమమైన న్యాయం జరిగిందని
మా కులానికి జరిగిందని, అట్టడుగున కులాల జరిగిందని భావిస్తాను. అంటే మందకృష్ణ గారి వాదన ఏంటి అంటే మాకు 9% సరిపోదు, మాకు 11% కావాలి, మాలలకు ఎక్కువ, మాలలకు జనాభా కంటే ఎక్కువ ఇస్తున్నారు రిజర్వేషన్స్, మాకు ఎందుకు తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి ఇది సరిపోదు, మేము దీనికి అంగీకరించమని చెప్తా ఉన్నాడు కదా. అన్న ఇప్పుడు అన్న సరిపోదు అని అన్నందుకు నీ ఒక విధంగానైతే నేను సంతోషపడుతున్నా. ఎందుకంటే అన్నది అంటే అన్ననే మరి నాకు ఒక వాట కావాలని కొట్లాడితే బాగుంటుంది. ఈ మాలకు సంబంధించిన వర్గాలను కొన్ని ఏవైతే ఉంటాయో, ఇది కొన్ని కులాల నేత కానీ ఉల్యాదాసరి కానీ కొన్ని గోసం కానీ కొన్ని కులాలను చూస్తుంటే ఇక అన్న పోయిండు వాళ్ళ పక్కన చేరి నేను రా మళ్ళీ వాళ్ళతో ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి సమన్వయం జరగలేదు అంటే మళ్ళీ మాలలు దీన్ని ఒక విధంగా వాళ్ళు ప్రెస్ పాయింట్గా చేసుకొని ఇది వర్గీకరణ మాకు వద్దు అని మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర పోయి హైకోర్టు దగ్గర పోయి పుల్లలు పెట్టే దిశగా పోతుంది ఇది ఉద్యమం అని కొంతమంది మేధావులు అంటారు. అది అన్న కూడా ఆయనకు అన్ని తెలిసిన ఆయన కాబట్టి దాని మీద సముచితమైన న్యాయం తీసుకోవాలి. రాజకీయంగా కోణంగా వెళ్ళకుండా మనం ఆర్థికంగా ఎట్లా బయటపడాలి, మన ఉద్యమం మీద ఇన్ని రోజుల నుంచి చేసిన దానికి ఫలితం ఎట్లా దక్కాలనేది ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల కింది స్థాయిలో ఎవరైతే నిచ్చల మెట్ల కింది స్థాయిలో ఉన్న ఉపకులాలు ఏవైతే ఉన్నారో అందరికి న్యాయం జరుగుతుందన్న అన్న ఇగో ఇప్పుడు 2011 జనాభా లెక్కలే కాకుండా మళ్ళీ ఇప్పుడు 2011 జనాభా లెక్కలలో తీసుకున్నప్పుడు రిజర్వేషన్ జర తక్కువ వచ్చింది కదా. ఇప్పుడు ఉన్నది మళ్ళీ 2025కి వచ్చే వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు ఏకి ఒకటి ఇవ్వాలి, బీకి ఒకటి ఇవ్వాలి, సికి ఒకటి ఇవ్వాలి. మాకు కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ ఒకటి ఇవ్వాలని చెప్తున్నాం. అది ఒక పాయింట్ 1% ఉంది కాబట్టి 2% అవుతుంది మాకు. అప్పుడు న్యాయం జరిగిందని మేము కోరుకుంటాం.